డిఎస్సీలో అనేక అవకతవకలు చోటు చేసుకుని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన ప్రారంభించింది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్కి వినతిపత్రం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో డిఎస్సీలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, అదేవిధంగా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఇవాళ కూడా జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్పారో అన్నది తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పటికే అనేక దశలుగా ఆందోళన చేస్తున్నారు, ఇవాళ ఏం చేస్తారు? ఏమండి, ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అంత దుర్మార్గమైన పరిపాలన, అంత దౌర్భాగ్యమైన పరిపాలన, అంత మోసపూరితమైన పరిపాలన ఎక్కడా చూడలేదు అని చెప్పి ఇక్కడే చూస్తున్నామని చెప్పి చెప్పడానికి బాధ కలుగుతుంది. ఏమండే, దళితులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, మహిళలను హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. అయినా కానీ ఎస్సీల పట్ల ఇంతవరకు మాట్లాడిన ఒక అధికార ప్రభుత్వం వాళ్ళు కూడా నిమ్మక నీరెత్తినట్టుగా సాక్షాత్తు హోంమంత్రి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మరి దళితులకి ఇంత అన్యాయం చేస్తూ, దళితులపై అత్యాచారాలు చేస్తూ, దళితులపై మానభంగాలు చేస్తూ, మర్డర్లు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వంలో చివరికి డిఎస్సి నియామకంలో కూడా ఈ యొక్క దళితులకే పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని చెప్పి వర్టికల్ రిజర్వేషన్ విధానంలో కానీ, హార్జెంటల్ రిజర్వేషన్ విధానంలో కానీ ఏ విధంగానూ ఎస్సీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చెందలేదని, అదేవిధంగా ఎస్సీలకి, బీసీలకు చెందవలసిన ఈ డిఎస్సి ఉద్యోగాలు వారు డైరెక్ట్ గా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే అమ్ముకున్నారని కోట్లు వెచ్చించి ఇక చివరికి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి పేరు మీద అమరావతిని దోచుకుంటున్నారు, పోలవరం పేరు మీద పోలవరాన్ని దోచుకుంటున్నారు. ఏమంటే చివరికి పేద ఎస్సీ విద్యార్థులు కష్టపడి చదివి డిఎస్సి పరీక్షలు రాస్తే వాళ్ళ యొక్క అర్హతను కూడా పక్కన పెట్టి వాటిని కూడా అమ్ముకుని అన్యాయం చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని ఒకసారి గమనించండి. ఏమండి, ఇది ఈ డిఎస్సి నియామకంలో జరిగిన అక్రమాల విషయంలో ఈవేళ రాష్ట్ర ఎస్సీసీఎల్ పిలుపు మేరకు ఈ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీసీఎల్ నుండి ఈ యొక్క నిరసన కార్యక్రమం మేము తెలియపరుస్తున్నాం. ఎట్టి పరిస్థితులను కూడా డిఎస్సి విద్యార్థులకు న్యాయం జరగకపోతే మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎస్సీసీఎల్ నుండి మేమందరం కూడా గళమెత్తి దీన్ని తీవ్రతరం చేసి ఉద్యమం చేస్తామని తెలియపరుస్తూ, ఏమంటే గవర్నమెంట్ ఇప్పటికైనా మేల్కొనండి. మీరు రైతులని అన్యాయం చేస్తున్నారు, విద్యార్థుల్ని అన్యాయం చేస్తున్నారు, మహిళలని అన్యాయం చేస్తున్నారు. కనీసం చివరికి డిఎస్సిలో కూడా మీరు అన్యాయం చేశారని చెప్పి మా ఎస్సీసీఎల్ తరఫున మేము నిరసన ప్రకటిస్తూ ఖండిస్తున్నాం. బేషరత్తుగా లోకేష్ రాజీనామా చేయాలి, దీనిపై ఎంక్వైరీ వేయాలి. వెంటనే డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు మా ఎస్సీసీఎల్ నుండి మేము పోరాటం ఆపమని రాబోయే రోజుల్లో తీవ్ర ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైతే డిఎస్సి ఉందో ఈ మొత్తం వ్యవస్థని పూర్తి స్థాయిలో సిబిఐతో దర్యాప్తు చేయాలని, అదేవిధంగా జరిగిన సంఘటనకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ కూడా రాజీనామా చేయాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద స్థాయిలో ఉద్యమిస్తానని వీళ్ళంతా స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.